Hello everyone, good evening, andarki namaskaram and swagatam. Irozu a really exciting day. ఆడియో రిలీజ్ జరుగుతుంది అంటే సినిమాలో అభిమానులకి మాత్రమే కాదు, ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీపై మక్కువ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాని గేట్ చేయడానికి ఆడియో ఎలా ఉంది అని చూస్తూ ఉంటారు. సో మజ్ను ఆడియోకి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. వెల్కమింగ్ హర్ జెంటిల్మెన్లీ హీరో అండ్ ఆ లవర్ బాయ్ నాని అండ్ రాజ్ తరుణ్ ఇద్దరు విచ్చేశారు. వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్. హలో అండి, హాయ్. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ అండ్ కేవా మూవీస్ సంయుక్తంగా మనకు అందిస్తుంది మజ్ను గోపీ సుందర్ గారి సంగీతం. మరి కాసేపట్లో మనం చూడబోతున్నాం. ఇద్దరు అందమైన అమ్మాయిలు, ఇద్దరు హీరోలు ఇక్కడ కూర్చున్నారు అండ్ చాలామంది ఆడియన్స్ విచ్చేశారు. మీ అందరికీ సాదరంగా స్వాగతం. మజ్ను అనగానే మనకేం గుర్తొస్తుందండి? మజ్ను అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి? ఒక భగ్న ప్రేమికుడు గుర్తొస్తాడు. ఆ భగ్న ప్రేమికుడిలాగా మన నానిని మనం ఊహించుకోగలమా? నాని అంటే బోల్డ్ అన్ని హార్ట్స్ ఒక్కసారి గట్టిగా అలా కొట్టేసుకుని ఆగిపోయేంత క్రేజ్ ఉన్నటువంటి హీరో. అబ్బాయిలు మాత్రమే కాదండి, అమ్మాయిలకు కూడా ఇలాగే గుండె అలా ఒక్కసారి కొట్టుకుంటుంది అనమాట. బట్ అలాంటి మన హీరో భగ్న ప్రేమికుడుగా కనిపించబోతున్నారు అంటే ఒక ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి ఆ ఇంట్రెస్ట్ని సస్టైన్ చేస్తూ మజ్ను టీజర్స్ లాంచ్ అయ్యాయి. మజ్ను పోస్టర్స్ అన్నీ కూడా ఆ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తున్నాయి. సో టుడే ఆ సస్పెన్స్కి కొంచెం పక్కన పెట్టి ఇప్పుడు తెర తీయబోతున్నాం. మజ్ను ఎలా ఉండబోతుందో చూపించబోతున్నాం. టుడేస్ ఈవెంట్ ఈరోజు జెమినీ మ్యూజిక్ అండ్ జెమినీ న్యూస్లో ప్రత్యక్ష ప్రసారంలో చూడబోతున్నారు. Our web partner is iDream Movies, event managed by J Media Factory. Audio Lahari Music ద్వారా విడుదల కాబోతోంది. And today's event is sponsored by Gilmore, powered by Dream Miracle Media, that is DMM, Shubhagruha, associate sponsor LIC celebrating the Diamond Jubilee year, and Kalamandir, Chocolate Boy Group, Yes Smart, Crescent Cricket Cup, Aina TV USA. మరి మా స్పాన్సర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పేసుకుంటూ ఇప్పటి వరకు మనం మజ్ను గురించి మాట్లాడాం. అటు ఆనంది ఆర్ట్స్ అధినేత ఇప్పటి వరకు స్టార్ట్ చేసిన అంతపురంతో మొదలు పెడితే లేటెస్ట్ సూపర్ హిట్స్ వరకు అన్ని హిట్ సినిమాలే అందించింది ఆనంది ఆర్ట్స్. అండ్ సరికొత్త కేవా మూవీస్ కూడా గీతా గారి పర్యవేక్షణలో ఆవిడ ఇంతకుముందు అష్టాచెమ్మ అండ్ ఉయ్యాల జంపాల చిత్రాలకి కాస్టింగ్ చేయడం జరిగింది. సో ఇక్కడున్న ఇద్దరు అబ్బాయిలు కూడా మా గీతమ్మ ఫైండ్స్ అని మేము గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట. సో మరి ఇద్దరు అబ్బాయిలు ఇక్కడ కాసేపట్లో స్టేజ్ మీదకి రాబోతున్నారు. లెట్స్ టాక్ అబౌట్ మజ్ను. మజ్ను మజ్ను వై ఈజ్ ఎవ్రీబడి టాకింగ్ అబౌట్ మజ్ను అంటే ఈ మజ్ను డిఫరెంట్గా ఉన్నాడబ్బా. మీరు ఒప్పుకుంటారా లేదా? మజ్ను అంటే ఎలా ఉండాలి? ఒక బాటిల్ వేసుకుని ఒక సాడ్గా ఒక విచారమైనటువంటి ఒక దుఃఖం అన్నీ కలిసిన ఒక ఎక్స్ప్రెషన్ వేసుకుని ఒక కుక్క పిల్లని వేసుకుని ఉండాలి, వీధి కుక్కని వేసుకుని ఉండాలి. మరి మా మజ్ను ఎందుకు డిఫరెంట్గా ఉన్నాడు? ఆ టీజర్ ఒక ప్రత్యేకతని కలిగి ఉంది. ఆ టీజర్ ఇప్పటి వరకు చూసిన అందరూ కూడా బాగుంది అంటున్నారు. ఒక్కసారి ఆ టీజర్ని మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. బాబాయ్ ఐలేరాజా సాడ్ సాంగ్ సిడి ఒకటి ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు. వస్తున్నారు. ఎస్, మరి కాసేపట్లో అందరూ స్టేజ్ మీదకి వస్తారు. ఈ సెప్టెంబర్ మన నాని గారికి బాగా కలిసి వచ్చిన మంత్. అష్టాచెమ్మ విడుదలైంది సెప్టెంబర్లోనే. అండ్ దెన్ భలే భలే మగాడివై కూడా సెప్టెంబర్లోనే వచ్చింది. ఇప్పుడు ఆడియో జరిపేసుకుంటున్నాం మజ్నుది సెప్టెంబర్లోనే. ఇలా కాంబినేషన్స్ చూసుకుంటే కృష్ణగాడి వీరప్రేమ గాథ అండ్ భలే భలే మగాడివై ఇది గోపీ సుందర్ గారి కాంబినేషన్లో, మన విరించి గారి కాంబినేషన్లో కూడా ఉయ్యాల జంపాల కృష్ణగా లహరి మ్యూజిక్ కాంబినేషన్లో వచ్చింది. కాదు లహరి మ్యూజిక్ కాదనుకుంటా, అది ఉయ్యాల జంపాల లహరి మ్యూజిక్ కాదు కదండి. దాట్స్ అ డిఫరెంట్ మ్యూజిక్ బ్యానర్. సో ఇలా కాంబినేషన్స్ చాలా సెట్ చేసుకుంటూ ఉన్నామండి. బట్ ఒక మజ్ను అంటే ఉన్నటువంటి ఒక ఫీల్ వేరు. మజ్ను ఎలా ఉండాలి అంటే మనం ఇప్పటివరకు చూసినటువంటి కొన్ని తెలిసినవన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ మనం చూసింది ఇళయరాజా గారి బ్యాక్గ్రౌండ్, ఒక సీడీ పెట్టుకుని
ఒక ఏమంటారు చాలా కష్టంగా రైల్లో ప్రయాణం చేస్తూ ఉండే ఇద్దరు అమ్మాయిలు ఎందుకు కనబడుతున్నారు, స్టార్ట్ లవింగ్ అని ఎందుకు చెప్తున్నారు, ఈ మజ్ను గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఎవరు చెప్పరని నాకు తెలుసు కాబట్టి ఇద్దరు ప్రొడ్యూసర్స్ అక్కడ కూర్చున్నారు, ముగ్గురు ప్రొడ్యూసర్స్ కూర్చున్నారు అక్కడ, అనిల్ గారు, బుజ్జి గారు. ఇవన్నీ లవ్ స్టోరీలు చాలా చూశారు, కృష్ణప్రసాద్ గారు, అందరూ లవ్ స్టోరీస్ చూశారు. బట్ మజ్ను అంటే ఎలా ఉండాలనుకుంటున్నారు, నేను ఒకసారి అక్కడికే వస్తానండి సార్. మా భోగోల్ ప్రసాద్ గారు కూడా వచ్చేసారు. సార్ అనిల్ గారు, మీరైతే డైరెక్టర్ కూడా కదా సార్, అందుకని మీరైతే బాగా చెప్తారు సార్. అసలు మజ్ను అంటే ఇప్పటివరకు మీకు తెలిసినటువంటి క్యారెక్టరైజేషన్ ఏంటి సార్? మజ్ను అంటే నాగార్జున గారు గుర్తుకొచ్చేవారండి, ఇక నుంచి నాని గుర్తుకొస్తాడు. ఎవరు స్ట్రేట్గా ఆన్సర్ చెప్పట్లేదు సార్, మీకు గుర్తొచ్చేది నాగార్జున గారు ఇక నుంచి. కానీ మజ్ను క్యారెక్టరైజేషన్ అంటే అలా ఉండాలి. నల్లమల బుజ్జి గారు చెప్తారు, మాట్లాడతారు. బుజ్జి గారు మీరు చెప్పాలి. బుజ్జి గారు సరే. శివలింగ కృష్ణప్రసాద్ గారు, శ్రీదేవి మూవీస్ ఉన్న ట్రెండ్ కదండి. సో డెఫినెట్గా లవర్ బాయ్ గానే ఉంటారు. ఆ మధ్యలో లాగా ఓడిపోడు, ఇతను గెలుస్తాడు. సరే, భోగోల్ ప్రసాద్ గారి దగ్గర కాసేపట్లో వస్తాను సార్ మళ్ళీ నెక్స్ట్ టైంకి. కానీ ఇప్పటి వరకు మీరు అన్నటువంటి ఆ ట్రెండ్ వేరుగా ఉందన్నారు కదా, ఎవరు నాకు చెప్పరని చెప్పి నేను మా జే మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఈవెంట్ మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళు మేనేజ్ చేసేసి మేకింగ్ వీడియో ఒకటి పట్టేసుకున్నాను. బాబు అర్జును ఒకసారి మేకింగ్ వీడియో వేసి. తెరిచేలోపే గుండెలోకే చేరావే, తనివి తీరా చూద్దామంటే పారిపోతావే. రాత్రిరంతా కలలోకొచ్చి తీపి కబురులు చెబుతావే, తెల్లవారే ఎదురై వస్తే జారుకుంటావే. ఊరించకే ఊరించకే ఆ కొట్టి చూపుతోటి నన్ను చంపకే. కవ్వించకే కవ్వించకే నీ నవ్వుతోటి మాయ చెయ్యకులే చెలియా. కళ్ళు మూసి తెరిచేలోపే గుండెలోకి చేరావే, తనివి తీరా చూద్దామంటే పారిపోతావే. చూపు హాజరేదో నాకు వేస్తావులే, ఎదురే ఉంటే చూడవులే. నే వెళ్ళిపోతుంటే నువ్వు తొంగి చూస్తావులే. నీ గుండెలోన ఎన్ని వేల ప్రేమ లేఖలో నీ కళ్ళలోకి ఒక్కసారి చూస్తేనే తెలిసిందిలే. కళ్ళు మూసి తెరిచేలోపే గుండెలోకి చేరావే, తనివి తీరా చూద్దామంటే పారిపోతావే. ఏంటో అంత పెద్ద ఎల్ఈడి స్క్రీన్లో మా జే మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఇన్ని ఎల్ఈడీలు పెట్టేసి ఇంత అందంగా ఈ ఈవెంట్ మేనేజ్ చేస్తూ ఉంటే ఆ మేకింగ్ వీడియో చూసి నేను మజ్ను ఏంటో పట్టేద్దాం అనుకున్నాను. మీకు ఏమైనా అర్థమైందండి? మజ్ను ఎలా ఉంటాడో అనే ఒక క్యారెక్టరైజేషన్ కోసం కష్టపడితే ఎవరెవరు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా అందరూ అన్ని పనులు చేసేస్తున్నారు. వస్తా కాసేపట్లో అక్కడ కూర్చుని నన్ను కొంటిగా చూసి నవ్వుతున్నాడు చూడండి, పన్ను మీద పన్నుండి అంత కొంటిగా చూస్తున్నవాడు ఒకే ఒకడు రాజ్ తరుణ్ దగ్గరకు వస్తాను, నువ్వు ఎందుకు కనబడ్డావు, అమ్మాయితోటి ఏం చేస్తున్నావు, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి బాబు, వస్తాను బాబు. కానీ అంతకంటే ముందు ఐ వాంట్ టు నో అబౌట్ మజ్ను. టుడేస్ ఈవెంట్ ఈజ్ ఆల్ అబౌట్ మజ్ను ఆడియో అండి. ఈ మజ్ను ఆడియో ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నారు, జెమినీ మూవీస్లో, జెమినీ న్యూస్లో ఎంతమంది తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారో. ఈ భగ్న ప్రేమికుడు అవ్వాల్సిన మజ్ను ఏం చేస్తున్నాడు, ఇద్దరు అమ్మాయిలు ఎందుకున్నారు, ఎవరిని రొమాన్స్ చేస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కావాలి. మా నాని లవర్ బాయ్ అని మాకు తెలుసు. ఆ భగ్న ప్రేమికుడిగా కనిపించడం నేను తట్టుకోలేకపోతున్నాను. సో ఐ హ్యావ్ టు స్పాట్ సంబడి హూ కెన్ క్రాక్ దిస్ ఫర్ మీ. వెతుకుతున్నా. ఏమంటే ఫ్లాష్ లైట్ వేసినా వేయకపోయినా మీ నవ్వు నేను పట్టేశానండి. అక్కడ కూర్చున్నారు మా మిర్చి కిరణ్.
కన్ఫ్యూజ్ కాకండి, మా ప్రొడ్యూసర్ గారు కూడా కిరణే, కానీ ఈయన మాత్రం మిర్చి కిరణ్. బాబు నోరు తెరిస్తే బాగా హాట్. లెట్ మీ వెల్కమ్ మిర్చి కిరణ్ గారు ఆన్ టు ద స్టేజ్. బాబు బాగా బిజీ, కానీ ఈరోజు కాసేపు రేడియోని పక్కన పెట్టి ఈ సినిమా కోసం వచ్చారు. ఎందుకు అని అడగాలి కదా మీరందరూ. మరి ఆయన ఎందుకు వచ్చారంటే ఈ సినిమాకి మాటలు రాసింది ఆయనే. ఇప్పటి వరకు మా బాబు బ్రేకింగ్ న్యూస్ అని, బాబు బాగా బిజీ అని చెప్పి అందరినీ ఆడుకున్నారు కదా. తెర వెనక కనిపించే ఆ పర్సన్ ఈయనేనండి. సరిగ్గా గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ కిరణ్, మిర్చి కిరణ్ అని అంటూ ఉంటారు. ఇప్పటివరకు రాశారు, ఇప్పుడు మీరు మాట్లాడతారు. మాటలు రాశారు, కథ మా డైరెక్టర్ గారిది, కానీ మీరు మాటలు రాశారు. సో మజ్ను క్యారెక్టరైజేషన్ మీకు బాగా తెలుసు. ఇప్పుడు మీరు చెప్పండి, మజ్ను ఎలాంటి వాడు? అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ టెన్షన్తో చాలా మాట్లాడతాను, కానీ టెన్షన్ వచ్చేసి ఏం గుర్తురాట్లేదు. యాక్చువల్లీ డైలాగులు కూడా మర్చిపోయాను సినిమావి. యా, డైలాగులు మీరు చెప్పక్కర్లేదండి, నాన్నగారు వచ్చి చెప్తారు. కానీ క్యారెక్టరైజేషన్ మర్చిపోయారని నేను నమ్మను. యా, నాకు ఈ మాటలు, ఈ సినిమాలో మాటలు రాయడానికి అవకాశం ఇచ్చింది గీత గారండి. సో ఆవిడ అవకాశం కూడా ఎలా ఇచ్చారంటే పిలిచి రాసేమని లేదు, పిలిచి భోజనం పెట్టి నేర్పించి రాయించుకొని డబ్బులు కూడా ఇచ్చారు. సో ఆవిడ సాల్ట్ సాంబార్కి నేను అన్యాయం చేయలేనండి. ఆవిడ సాల్ట్కి సాంబార్కి అన్యాయం చేయరు. ఆవిడ సాల్ట్ సాంబార్తో పాటు బాగా స్ట్రిక్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చినట్టున్నారు. ఇంకోటి నేను స్ట్రిక్ట్ అంటే చెప్తున్నాను, ఆవిడ నాకు ఈ స్క్రిప్ట్ రైటింగ్, డైలాగ్ రైటింగ్ ఈ దీంట్లో నాకు అదే శిక్షణ ఇచ్చినప్పుడు ఆవిడ మొటికాలేసి మరీ ఒక విషయం గట్టిగా చెప్పారు. ఎలా అండి? ఆవిడ నిచ్చినేసుకుని మొటికలు ముట్టారా? గీతమ్మ ఇంతే హైట్లో ఉన్నారు. సో అదేంటంటే జరగబోయేది చెప్పొద్దు, చెప్పింది జరగకూడదు అని. వాట్? యా, అది స్క్రిప్ట్ రైటింగ్లో ఒక చాలా ఇంపార్టెంట్ కీ థింగ్ అండి. మీకు అర్థమైంది కదండి? జరగబోయేది చెప్పొద్దు, చెప్పింది జరగకూడదు అని. జరగబోయేది చెప్పొద్దు, చెప్పింది జరగకూడదు. సో అందుకని నేను చెప్పలేనండి, ఎందుకంటే సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది కాబట్టి అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఏమండి మొత్తం సినిమా కథ చెప్పమన్నామండి మేమేమన్నా? అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి ఇప్పుడే కొత్తగా వస్తున్న వాళ్ళు ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే ఏమవుతుందో మీకు తెలుసు కదండి. సరే మీరు చెప్పరు, ఒక పని చేయండి. నేను మీకు ఒక రకంగా హెల్ప్ చేయగలను. ప్రేమ అనేది నా ప్రకారం మాటలకు అందని ఒక భావం. ఏమిటండి మాటలకు అందని భావమా? మాటలకు అందని ఒక భావం. ఒక భావం, ఓకే. సో ఈ భావం మాటలకు అందకపోవచ్చు, కానీ పాటలకు అందే ఛాన్స్ ఉంది. సో లిరిక్ రైటర్, ఈ సినిమాలో పాట రాసిన లిరిక్ రైటర్ రాంబాబు గారు ఇక్కడే ఉన్నారు. ఆయన పిలిస్తే ఖచ్చితంగా ఆయనకు నాకు తెలిసి చెప్పేస్తాడు. రాంబాబు గోసాల రండి ఒకసారి, మీ గోస ఏమిటో నేను తెలుసుకోవాలి. ఈయన నాకు చెప్పలేదు. పాట రాశారంట, డెఫినెట్లీ పాట రాసినప్పుడు బాగా సిచ్యువేషన్ తెలుస్తుంది. యాక్చువల్లీ లిరిక్ రైటర్స్కి కొంచెం హార్ట్ ఎక్కువ ఉంటుంది కదండి, ప్రేమ అంటే సైజ్ ఎక్కువ ఉంటుందా సార్? దాన్ని హార్ట్ ఎన్లార్జ్మెంట్ అంటారు. సైజ్ కాదండి, సైజ్ కాదండి, ఆయన చెప్తాడు. పాపం ఆయన చూస్తే అసలు మాట్లాడగలిగే వ్యక్తిలా లేనే లేరు. ఏం చెప్తారు, నా హోప్స్ పోయినాయి. చెప్పండి సార్. రాంబాబు గోసాల్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఇక్కడ సభలో మాట్లాడడానికి వచ్చినట్టు మీరు మైక్ పట్టుకుని మాట్లాడితే గీతం ఒప్పుకోరండి. చెప్పండి. యాక్చువల్గా మజ్ను అంటే నాకు తెలియదు మేడం. మరి ఎందుకంటే ఇక్కడికి వచ్చారు? మజ్నుగా మారక ముందు ప్రేమికుడిగా మారుతున్నప్పుడు నేను పాట రాశాను మేడం, నాకు అదే తెలుసు. మజ్నుగా మారక ముందు ప్రేమికుడిగా మారుతున్నప్పుడు రాశారు మేడం, అంతే. ఆ తర్వాత మజ్ను అయ్యాడు కదా? తర్వాత మజ్ను అయ్యాడు, అది నాకు తెలియదు, మా డైరెక్టర్ గారికి తెలుసు. మీ డైరెక్టర్ గారికి తెలుసు. ఆ తర్వాత పాటలకి, ఆ తర్వాత ఉన్న భావాలకి మీకు సంబంధం లేదు. ఎందుకు వచ్చింది? అంటే నాకు తెలిసి ఆయనకి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ దాకా చెప్పి వదిలేసినట్టున్నారు సినిమా స్టోరీ. మీకు తెలియనట్టే ఆయన కూడా ఆ యాంగ్జైటీతో వదిలేసినట్టున్నారు. నేను ఇలా వదులుతానని మీరు అనుకుంటున్నారేమో. నేను వదలను, మజ్నుని పట్టి తీరుతాను. నేను ఆయన మిషన్. నాకు చాలా మంది వెనకాల ఉన్నారు. బాబు మా జే మీడియా ఫ్యాక్టరీ అర్జున్, ఓ పని చేయి, ఈయన రాసిన పాట అయితే ప్లే చేసేయి, చెప్తాను. ప్లే చేస్తాను, చూడండి.